RTI Live News. Ask for right. పాచిపంట మండలం మంజాడవలస గ్రామంలో గోకర్ణేశ్వర స్వామి గుహాలయం దారిలో నిర్మించిన రోడ్ల ప్రారంభోత్సవం మంగళవారం ఉదయం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలో రోడ్లు పూర్తి చేయడం జరిగిందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ప్రారంభోత్సవం సాలూరు నియోజకవర్గంలో ఎత్తైన కొండలు, కనువిందు చేసే ప్రకృతి సోయగాలు, అద్భుతమైన దేవాలయాలు, పచ్చని చెట్లు, చక్కని వాతావరణం పాచిపంట మండలం సొంతం. ఇటువంటి పసిడి పంటలకు నిలయమైన అద్భుతమైన ప్రాంతాన్ని పసిడి పంటగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలు హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. విధ్వంసంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని చూశారు. ఎప్పుడు మనందరినీ హౌస్ అరెస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ని చూశారు. హత్యలు, ఆ రాజకీయాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని చూశారు. ఈ 6 నెలల్లో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా పరిగెట్టిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పరిపాలన చూడడానికి వస్తున్నారు. ఆయన్ని మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఆహ్వానించి వైజాగ్ లో మనం పెద్ద ఎత్తున 3 లక్షల మందితో మీటింగ్ ఏర్పాటు చేశాం. ఆ మీటింగ్ కి రేపు బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రం ఏ రాష్ట్రం లేదు, ఇచ్చిన నాయకుడు ఏ నాయకుడు లేడు. అది ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే ఇస్తున్నాం, మన చంద్రబాబు నాయుడు గారే ఇస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వృద్ధులకి, వితంతువులకి 4,000, వికలాంగులకి 6,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000, మంచానికే పూర్తిగా మన ఏదైనా ఇబ్బంది వచ్చి అంకితం అయిపోయిన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వంలో, ఒక్క మన ప్రభుత్వంలోనే, మన కూటమి ప్రభుత్వంలోనే మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అంతమంది కూడా వేదికొద్దుకు, సభా వేదికొద్దుకు వచ్చి కార్యక్రమం జీవితం చేస్తారని మరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర మంత్రివర్యులు గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ సంక్షేమ శాఖ సాదర స్వాగతం. మంచాడవలస గ్రామ ప్రజల ఏమన్నా తరపు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం గారికి నూతనంగా రోడ్డు ప్రారంభోత్సవం చేస్తున్న మన మంత్రివర్యులకి స్వాగతం, సుస్వాగతం. మన నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో ఈ 6 నెలల్లో కొంతవరకు కొంతమందికి నీళ్లు ఇచ్చాం. ఇంకా నీళ్లు లేని గ్రామం ఏదైనా ఉంటే, మంచి నీళ్లు లేని గ్రామం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అన్ని గ్రామాలకి, నీళ్లు లేని ఏ గ్రామం కూడా ఉండకుండా అన్ని గ్రామాలకి మంచినీటి సదుపాయం కల్పిస్తామని సభాముఖంగా మీ అందరికీ మాటిస్తున్నాం. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇంకా మంచినీటి కోసం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడవడం అంటే చాలా దారుణం, అది ఆటవికం. కాబట్టి ఇంతవరకు ఆదివాసీలందరూ కూడా ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు. అలా వెళ్ళడానికి వీల్లేదని ఖచ్చితంగా ఆ ఏర్పాటు కూడా చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీకు దాదాపు 3,000 మంది జనాభా. మీరు మంచాడవలస 680 ఇళ్లు ఉన్నాయి మీకు. ఇంకా ఇల్లు కావాలని చాలా మంది అంటున్నారు. ఖచ్చితంగా మీకు ఇల్లు కావాలంటే శాంక్షన్ చేస్తానని మీ సర్పంచ్ గారు అడిగారు. ఖచ్చితంగా శాంక్షన్ చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే